హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల, అరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్, ఎపిసోడ్ 14. అర్థమైంది అన్నట్టుగా చిన్నగా తల ఊపింది మైరా. మరి అర్థమయ్యింది అని చెప్పి అలా పిచ్చి గొర్రెలా తలూపకపోతే తినొచ్చుగా అన్నాడు ఆరవ్. తింటున్నానండి అని రోటీ ముక్కని చిన్నగా తుంచుకొని చెప్పింది మైరా. అది చూసి నవ్వుతూ గుడ్, ఇప్పుడు నువ్వు కూడా తినేయి అన్నాడు. మళ్ళీ మరో నిమిషం ఆలస్యం చేయకుండా స్టాప్ అన్నాడు అరిచినట్టే. ఆ అరుపుకి చేతిలో ఉన్న రోటీని ప్లేట్లోనే వదిలేసి మైరా ఏంటన్నట్టు చూస్తుంటే, ఏంటి నేను తినమనగానే తినేయడమేనా? నువ్వు తింటే నీ ఎంగిల్ నేను ఎలా తింటాను మళ్ళీ అంటూ ఆమె మెడ మీద గట్టిగా కొరికి మళ్ళీ అక్కడ నాలుకతో లిక్ చేస్తూ అడిగాడు ఆరవ్. ఆరవ్ వేస్తున్న క్వశ్చన్కి మైండ్ ఫ్రీజ్ అయిపోతుండే. అతడు చేస్తున్న పనులకి బాడీ హీట్ అయిపోయి ఒంట్లోంచి వేడి పొగలు బయటకు వచ్చాయి మైరాకి. ఎంగిలి అంటూనే అతను చేసే నాలుకతో చేస్తున్న పనులకి ఏం చెప్పాలో అర్థం కాక పిచ్చి చూపులు చూసింది మైరా. ఏయ్ డస్కీ, ఇంకా ఎంతసేపు తినిపిస్తావే? ఇలా హాయిగా నా ఒడిలో సెటిల్ అయ్యి నీ మైకంలో పడేసి ఎప్పటికీ నా భార్యలా ఉండిపోదాం అనుకుంటున్నావా అంటూ మెడ మీద మొదలైన అతని నాలుక ప్రయాణం భుజం మీదున్న బ్లౌజ్ను పక్కకి తప్పిస్తూ అక్కడికి చేరుతుంటే మైరా వణుకుతున్న స్వరంతో ప్లీజ్ ప్లీజ్ ఆరవ్ గారు అంది. అతని ఎంగిలికి ఒళ్ళంతా కరెంట్ పాస్ అవుతుంటే. వాట్ ప్లీజ్ డస్కీ అన్నాడు మత్తుగా ఆరవ్. మీ మీరు ఇలా చేస్తుంటే నాకు ఏదోలా ఉంది. నేను మీకు తినిపించలేకున్నాను అని ధైర్యం చేసి చెప్పేసింది మైరా. మరెందుకు ఇక్కడికి వచ్చావు అంటూ గట్టిగా పంటిగాటు పెట్టి పో ఇక్కడి నుండి అన్నాడు ఆమెని దూరం చేయడానికి కోపంగా చూసి. మీరు ఇంకా పూర్తిగా తినలేదు సార్, ప్లీజ్ తినండి అంది మళ్ళీ. మరైతే తినిపించు అంటూనే మళ్ళీ అతని చేతుల్ని ఆమె నడుం మీద వేసి, నిజానికి ఆరవ్ చెయ్యి అతని ప్రమేయం లేకుండా పర్మిషన్తో పని లేకుండానే మైరాను చుట్టుకుంటుంటే ఆరవ్ కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఇక తప్పక అదే పొజిషన్లో ఉండి ఆరవ్కు తినిపిస్తూ మధ్య మధ్యలో అతను చేసే అల్లరి పనులకు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఫినిష్ చేసింది మైరా. దాదాపు 3/4 గంట పాటు తీరిగ్గా తిన్న ఆరవ్ తినడం పూర్తయ్యేసరికి మైరా మెడ భుజంతో పాటు నడుము కూడా రెడ్ పెయింట్ వేసేసుకుంది. హమ్మయ్య అనుకొని మైరా ఆరవ్ మీద నుండి లేచి నిలబడగానే టక్కున ఆమె చుట్టూ కాళ్ళతో బంధించి దగ్గరకు లాక్కొని చీరను పక్కకు తప్పించి ఆమె నడుము వంపు మీద పెదాలతో దాడి మొదలుపెట్టాడు ఆరవ్. సున్నితమైన ప్రదేశంలో అతని తడి పెదవుల స్పర్శ ఆమెను నిలవనీయకుండా చేస్తుంటే అతని గరుకు మీసం పెడుతున్న గిలిగింతలకు వెలికలు తిరుగుతూ భయంగానే అతని జుట్టులోకి వేలు జొనిపింది మైరా. ఆమె లోతులను కొలిచే పనిలో ఉన్న ఆరవ్కి అప్పుడు మైరా పట్టుకోవడం పెద్ద విషయంగా అనిపించలేదు. అతని నాలుక చేస్తున్న నాట్యానికి మైరా చేతులు అతని తలని మరింతగా ఆమె పొట్టలోనికి అదుపుకుంటున్నాయి. ఇద్దరిలో మోహావేశం పెరిగి ఆరవ్ ఆమె చీర కుచ్చుళ్ళని పట్మని లాగేస్తున్న సమయాన ఆరవ్ ఫోన్ రింగ్ టోన్కి ఇద్దరు స్పృహలోకి వచ్చారు ఒక్కసారిగా. డిస్టర్బ్ అయిన ఆరవ్ ఆ ఫోన్ చేస్తున్న వారి మీద కోపానికి ఆమె నాభి మీద గట్టిగా కొరికేశాడు. అంటూ ఆమె నోట్లోంచి వచ్చిన అరుపుకి తనని వదులుతూ దూరం జరిపి, ఛా డస్కీ, ఏం చేస్తున్నావే? ఇలా నన్ను మరింత దగ్గర చేసుకొని నాతో పర్మనెంట్గా సెటిల్ అవ్వాలని పెద్ద ప్లానే వేశావే నువ్వు అన్నాడు కోపంగా చూస్తూ. మైరా కోపంగా ఆరవ్ వైపు చూసింది అతని మాటకి. ఏయ్, ఏంటి ఆ చూపు? దించు కళ్ళు, దించు ముందు. మరోసారి నన్నలా కోపంగా చూశావో గుడ్లు పీకేస్తా అన్నాడు తన మీదకు వెళ్తూ. దెబ్బకు తల దించేసింది మైరా. త్వరగా వెళ్ళవే ఇక్కడి నుండి, నాకు మెంటల్ తెప్పించడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు అన్నాడు అసహనంగా ఆరవ్. మైరా చీర సరిచేసుకొని క్యారేజ్ సర్దేసి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళడానికి స్కార్ఫ్ కట్టుకుంటుంటే మళ్ళీ మైరా నడుము పట్టి మీదకు లాక్కొని స్కార్ఫ్ కట్టుకోనీకుండా చేతులను తప్పించి సహజ రంగుతో మెరిసిపోతున్న ఆమె పెదవులను అందుకున్నాడు. 10 నిమిషాల పాటు ముద్దును కొనసాగించి చివరగా గాఢంగా పంటిఘాటుని ఇచ్చి పెదాలను వదిలి నాలుకతో లిక్ చేస్తూ, ఇదేంటి డస్కీ, ఇలాగే వెళ్తావా అన్నాడు నడుమును సవరిస్తూ.
అయోమయంగా మొహం పెట్టిన సమీర, ఈసారి పిన్స్ కూడా పెట్టుకున్నాను కదా సార్ అంది. మరి ఇదేంటి ఇక్కడ సన్నగా కనిపిస్తుంది? నీ బాడీలో ఉన్న ఇంచ్ బై ఇంచ్ పార్ట్ అన్నీ నాకు మాత్రమే సొంతం. పర్టిక్యులర్గా దిస్ పార్ట్, దిస్ ఈజ్ మై ఓన్ ప్రాపర్టీ అని ఆమె నడుముని చూపిస్తూ చెప్పి, ఇది ఇంచ్ కాదు కదా, మిల్లీమీటర్ కూడా బయటకు కనిపించడానికి వీల్లేదు అని అతని షర్ట్ విప్పి మైరాకి వేస్తూ, ఇప్పుడు స్కార్ఫ్ కట్టుకోవే అన్నాడు సీరియస్గా. హా! అని షర్ట్ బటన్స్ పెట్టుకొని, మొహానికి స్కార్ఫ్ కూడా కట్టుకొని, ఇప్పుడు వెళ్ళనా సార్ అంది మైరా. హ్మ్ అని. అవును, నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారే? నేను ఇక్కడే ఉంటానని నీకెలా తెలుసు అని అడిగాడు ఆరవ్. బాబాయ్ గారిని అడిగితే డ్రైవర్కి చెప్పి ఇక్కడికి పంపించాడు సార్ అంది మైరా. బాబాయ్? బాబాయ్ ఎవరే నీకు అని అడిగాడు ఆరవ్. వాచ్మెన్ బాబాయ్ గారు సార్ అని చెప్పింది మైరా. ఆరవ్ పళ్ళు నూరుతూ, ఇలా వాచ్మెన్ ని బాబాయ్ అని, పని మనిషిని పిన్ని అని అనడం మానేవే ముందు. కనీసం నా ఇంట్లో ఉన్నన్ని రోజులైనా కనీసం కాస్త డిగ్నిటీగా ఉండవే అన్నాడు కోపంగా. మైరా బిక్కమొహం వేసి చూస్తుంటే, ఏంటే అలా గుడ్లగూబలా చూస్తున్నావు? నీకేం చెప్పానే? నా ముందు ఉన్నప్పుడు నీ కళ్ళు పైకెత్తి చూడనే కూడదు, అర్థమైందా? మైరా తలదించేసి హం అంది. తన గడ్డం కింద చెయ్యి పెట్టి తలని పైకెత్తి, నేను తల దించమని చెప్పలేదే, ఇక పద అంటూ తనని తీసుకొని కిందికి దిగాడు ఆరవ్. ఆరవ్ క్యారవన్ నుండి కిందికి దిగుతున్న మైరా ఒంటి మీద ఆరవ్ షర్ట్ వేసుకుని ఉంటే, ఆరవ్ చూపులు మాత్రం ఆ సెట్ బాయ్స్ మీదే ఉన్నాయి. తన గడ్డం కింద చెయ్యి పెట్టి తలెత్తి తలదించమని చెప్పలేదు అని ఇంటికి వెళ్ళగానే లంచ్ చెయ్యి అని వార్నింగ్ టోన్లో చెప్పి, ఇక పద అన్నాడు. క్యారవన్ నుండి కిందికి దిగుతున్న మైరా ఒంటి మీద ఆరవ్ షర్ట్ వేసుకుని ఉంటే, ఆరవ్ చూపులు మాత్రం ఆ సెట్ బాయ్స్ మీదే ఉన్నాయి. ఆరవ్తో పాటు నడుస్తున్న సమైరాను చూస్తున్న మూవీ టీం అంతా ఆరవ్ షర్ట్ సమైరా వేసుకుని ఉండి వితౌట్ షర్ట్ లో ఉన్న ఆరవ్ను వింతగా చూస్తున్నారు. కానీ వారి చూపులని పట్టించుకోకుండా సెట్ బాయ్స్ వైపు కాల్ చేసేలా చూస్తూ సమైరా నడుము చుట్టూ చేతిని వేసి ఇంకా దగ్గరికి లాక్కున్నాడు ఆరవ్. ఆరవ్ చూపులలోని జ్వాలలు తగిలిన ఆ ఇద్దరు సెట్ బాయ్స్ దెబ్బకి తలదించేసి వాళ్ళిద్దరినీ సైడ్ స్మైల్తో చూస్తూ సమైరాను కార్ వరకు తీసుకెళ్లాడు ఆరవ్. కార్ నుండి దిగి దూరంగా నిలబడి షూటింగ్ చూస్తున్న డ్రైవర్ వచ్చేలోపు మైరాను కార్లో కూర్చోమని కళ్ళతోనే చెప్పాడు ఆరవ్. సమైరా సైలెంట్ గా కార్లో కూర్చుంటూ తలెత్తి ఆరవ్ వైపు చూసి, సార్, మీకు షర్ట్ ఇచ్చేనా అని అడిగింది మెల్లిగా. ఆరవ్ కోపంగా, ఏంటి, నువ్వు వేసుకున్న డ్రెస్ ను నేను మళ్ళీ వేసుకోవాలా? ఏ డస్కీ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేనంటే భయం తగ్గిందా అన్నాడు ఉరిమి చూస్తూ. ఆ, అది కాదు సార్, మీకు షర్ట్ లేదు కదా అందుకే అడిగాను అంది మళ్ళీ మైరా భయంగా. అంటే నీకు ఇచ్చిన షర్ట్ తప్ప నాకు ఇక డ్రెస్లే లేవా నా దగ్గర? నేనేమైనా నీకులా డబ్బు లేని వాడిని అనుకుంటున్నావా అన్నాడు ఆరవ్. మైరా సైలెంట్ అయిపోయింది. ఇక మళ్ళీ ఏమంటే అతను ఏమంటాడో అన్న భయంకి. ఇంతలో కార్ డ్రైవర్ అక్కడికి వచ్చేశాడు. డ్రైవర్ను కోపంగా చూసి ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ క్యారవాన్లోకి వెళ్తూ బయటే నిలబడిన స్నేక్ ని పిలిచాడు లోపలికి. అమ్మో, మళ్ళీ ఏమైంది సార్కి అంత కోపంగా ఉన్నాడు అనుకుని భయంగానే లోపలికి వెళ్ళిన స్నేక్ కి ఆరవ్ లోపల నుండి షర్ట్ వేసుకుని వస్తుండడం చూసి ఆరవ్ ముందుకు వెళ్ళి, సార్ పిలిచారు అని అడిగాడు వినయంగా. షూటింగ్ కి హాఫ్ ఎన్ అవర్ తర్వాత అటెండ్ అవుతానని డైరెక్టర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అండ్ సెట్ బాయ్స్ లో ఉన్న అని ఇద్దరి పేర్లను చెప్పి వాళ్ళిద్దరిని నేను ఇక్కడికి రమ్మన్నానని చెప్పి ఇక్కడికి పంపించు అన్నాడు. ఓకే సార్ అని వెళ్ళిపోయాడు స్నేక్. 5 నిమిషాల తర్వాత స్నేక్ చెప్పడంతో క్యారవాన్ లోకి వచ్చిన వాళ్ళిద్దరూ భయంగానే లోపలికి వచ్చేసరికి సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని కూల్ గా ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుతూ కూర్చున్నాడు ఆరవ్. ఆరవ్ కోపం దాదాపు ఆ టీంలో అందరికీ తెలుసు. కోపం వస్తే ఎదుటివాడి చేత నరకానికి స్పెల్లింగ్ రాయిస్తాడు ఆరవ్. మైరాతో పాటు కార్వాన్ దిగుతున్నప్పుడే అతను చూసిన చూపే చెప్పేసింది. అనవసరంగా ఆ అమ్మాయిని చూసి వాళ్ళెంత తప్పు చేశారు. గుండెల్లో డేంజర్ బెల్స్ గట్టిగా మోగుతూ
చెవులు చిల్లులు పడేలా వారి గుండె చప్పుడు వాళ్ళకే వినిపిస్తుంటే భయంతో ఒక్కో అడుగు ముందుకు వేసి సార్ అన్నారు ఇద్దరు. వాళ్ళు లోపలికి వచ్చింది ముందే అతనికి తెలిసినా కూడా ఫోన్ నుండి కళ్ళు మాత్రమే పక్కకు తప్పిస్తూ అప్పుడే వాళ్ళని చూస్తున్నట్టు హో వచ్చేసారా కమ్ అన్నాడు కూల్గా. ఎప్పుడూ యాంగ్రీ మోడ్ లో ఆన్ లో ఉండే ఆరవ్ వాయిస్ లో కూల్నెస్ చూసి తుఫాన్ ముందు ప్రశాంతతలా అనిపిస్తుంటే బిక్క చచ్చిపోయారు ఇద్దరు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ముక్కు మూతి అనే తేడా లేకుండా ఎక్కడి నుండి కారుతుందో తెలియని రక్తాన్ని తుడుచుకోకుండా ఆరవ్ కాళ్ళ మీద పడిన వాళ్ళని చూస్తూ అతడి ఫేస్ లో ఈవిల్ స్మైల్. మరి 10 నిమిషాల ముందు ఏం జరిగిందంటే ఆరవ్ కూల్నెస్ కి భయంగా అతని దగ్గరికి వెళ్ళి సార్ అన్న మాట వాళ్ళ నోటి నుండి బయటకే రాలేదు. ఒక్కసారిగా అతని చేతుల్లో ఉన్న ఫోన్ను పక్కన సోఫాలో విసిరేసి పిడికిలి బిగించి ముక్కు మూతి ఏకమయ్యేలా కొట్టాడు ఇద్దరిని. దెబ్బకి వాళ్ళ మూతి నుండో ముక్కు నుండో తెలియకుండా రక్తం బయటకు వచ్చి ఆరవ్ కాళ్ళ మీద పడిపోయారు క్షమించమని. సార్ ప్లీజ్ మమ్మల్ని క్షమించండి సార్, మరోసారి మేడం వైపు చూడము అన్న మాట వాళ్ళు ఇంకా పూర్తి చేయకముందే కాళ్ళ మీద పడ్డ ఇద్దరిని కాళ్ళు విదిలించినట్లుగానే లేచి నిలబడగానే ఎక్కడో ఇద్దరు చెరోవైపు పడ్డారు ఆరవ్ కాళ్ళకి 6 అడుగుల దూరంలో. సార్ ప్లీజ్ అంటున్న వాళ్ళలో ఒకడిని జుట్టు పట్టి బరబరా లాక్కెళ్ళాడు మినీ కిచెన్ లోకి. ఆరవ్ ఒకడిని లాక్కెళ్తుంటే రెండో వాడు వాళ్ళ వెనుకే పాక్కుంటూ వెళ్ళిపోయాడు. లేచి నిలబడాలన్న భయం వల్ల ఆ పని చేయలేక. ఆరవ్ లాక్కెళ్లిన వాడి జుట్టు పట్టుకుని అక్కడ ఉన్న మినీ ఎలక్ట్రికల్ స్టవ్ ఆన్ చేసి వాడి మొహాన్ని ఇంచు దూరంలో ఆపాడు బర్నర్ కి. ఆరవ్ చేస్తున్న పనిని చూస్తున్న రెండో వాడికి గుండె జారి కడుపులోకి వచ్చేసింది. స్టవ్ కి ఇంచు దూరంలో ఉన్న వాడికి ఆల్మోస్ట్ భయంతో హార్ట్ ఆగిపోయే స్టేజ్ కి వచ్చింది. సార్ ప్లీజ్ సార్ క్షమించండి, ఇంకెప్పుడు మేడం గారిని కన్నెత్తి కూడా చూడము అన్నారు ఇద్దరు ఒకేసారి కోరస్ లో. మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు, మీరు పడాల్సింది నా కాళ్ళ మీద కాదు అన్నాడు ఆరవ్ కోపంగా. దాంతో మొదటివాడు అర్థమయ్యింది సార్, మేడం కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాం సార్, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అన్నారు ఇద్దరు. వాళ్ళ భయాన్ని చూసి ఆరవ్ షాడిస్టిక్ స్మైల్ తో యస్ వెరీ గుడ్, పట్టుకోవాల్సింది మేడం కాళ్ళే, బట్ దానికన్నా ముందు నా పనిష్మెంట్ కూడా తీసుకొని అప్పుడు మేడం పనిష్మెంట్ కి రెడీ అవ్వండి అన్నాడు ఆరవ్. ఇంకా పనిష్మెంటా అని ఇద్దరు షాక్ అయ్యి కళ్ళు తేలేశారు. చేతిలో ఉన్నవాడిని అలవోకగా కిందికి విసిరినట్టే వదిలేసి మళ్ళీ స్టైల్ గా ముందుకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు విత్ అగైన్ క్రాస్ లెగ్స్. అంతకు ముందే కింద పడి ఉన్న రెండో వాడు అప్పుడే ఫ్రెష్ గా కింద పడిన మొదటివాడు ఒకరి సాయంతో మరొకరు లేచి నిలబడి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అయోమయంగా. రేయ్ అని వినపడిన వాయిస్ కి ఒకేసారి ఇద్దరు భయపడి స్పీడ్ గా వెళ్ళిపోయారు ఆరవ్ ముందుకి. వాళ్ళిద్దరు వచ్చేసరికి ఆరవ్ అసలు ఏం జరిగినట్టే కూల్ గా కూర్చొని మళ్ళీ ఫోన్ లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ ఆరాంగా కూర్చున్నాడు. ఆరవ్ కూల్నెస్ కి వాళ్ళిద్దరికీ చెమటలు పడుతుంటే సార్ అన్నారు భయంగా. అసలు వాళ్ళ వైపే చూడకుండా నీల్ డౌన్ అన్నాడు గేమ్ ఆడుతూనే. అర్థం కాక ఇద్దరు పిచ్చి చూపులు చూస్తుంటే ఐ సేడ్ నీల్ డౌన్ అన్నాడు చిన్నగా చెప్పినా కూడా వాయిస్ లో ఏ మాత్రం బేస్ తగ్గించకుండా ఆరవ్. దెబ్బకి ఇద్దరు ఒకే పొజిషన్ లో కూర్చుంటే అంటే నీల్ డౌన్ అయ్యారు. గేమ్ లో నెక్స్ట్ లెవెల్ రీచ్ అయినాక వచ్చిన కూల్ స్మైల్ తో రివీల్ యువర్ షర్ట్ అన్నాడు ఆరవ్. రిమూవ్ యువర్ షర్ట్ అన్నాడు ఆరవ్. భయపడుతూనే షర్ట్ విప్పేసి పక్కకు పడేసిన వాళ్ళకి ప్యాంట్స్ ఎవడు విప్పుతాడు బే, విప్పండి అన్నాడు ఒరిజినల్లోకి వచ్చేస్తూ. ఇద్దరికి ఎందుకు బ్రెయిన్ నెగిటివ్ వైబ్స్ ఇస్తుంటే ఆగిపోయిన వాళ్ళని ఒక్క చూపి చూసి డూ వాట్ ఐ సే అన్నాడు గట్టిగా. దెబ్బకి ప్యాంట్ కూడా విప్పేసి శరీరానికి చేతులు అడ్డు పెట్టుకొని తలదించుకున్నారు వాళ్ళిద్దరూ. ఆ చేతులు పెట్టుకోవాల్సింది అక్కడ కాదు బే అంటూ ఇద్దరిని తల పట్టుకోమని చెప్పి ఫోన్ లో ఇద్దరి పిక్స్ తీశాడు 2-3 యాంగిల్స్ లో. ఆరవ్ చేస్తున్న పనికి సిగ్గుతో చచ్చిపోవాలి అనిపిస్తుంటే ఆరవ్ ఆ ఫొటోస్ చూస్తూ అరే భలే ఉన్నారా,
ఈ ఫొటోస్‌ని ఇలాగే మన మూవీకి పనిచేస్తున్న డైరెక్షన్ టీమ్ నుండి సప్లయింగ్ టీమ్ వరకు అందరికీ షేర్ చేస్తే ఎలా ఉంటుందిరా? అన్నాడు నవ్వుతూ. సార్ ప్లీజ్ సార్ అంత పని చేయకండి సార్. కావాలంటే మీ కాళ్ళు మేడం గారి కాళ్ళు కూడా పట్టుకొని క్షమాపణ అడుగుతాం సార్. అంతేకానీ ఈ ఫోటోస్ బయట పెడితే కనీసం మాకు ఈ పని కూడా ఉండదు సార్. ప్లీజ్ సార్ ఇంకోసారి మేడంని కాదు కదా మేడంనే కాదు మరే అమ్మాయిలను కూడా తప్పుడు దృష్టితో చూడం సార్. ఈ ఒక్కసారికి క్షమించండి వదిలేయండి సార్ అని కాళ్ళ మీద పడిపోయారు ఇద్దరు. మీకు ఇంతకు ముందే చెప్పాను కదరా! మీరు పడాల్సింది నా కాళ్ళ మీద కాదు. వెళ్ళండి. వెళ్ళి మీ మేడం ఎక్కడున్నారో తెలుసుకొని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి తను క్షమించానని చెప్తే అప్పుడు ఈ ఫోటోస్ డిలీట్ చేస్తాను నేను అన్నాడు ఆరు. అలాగే సార్ ఇప్పుడే వెళ్తాము అంటూ బట్టలు వేసుకోవడానికి చూస్తుంటే ఏరా బట్టలేసుకోమని నేనేమన్నా చెప్పానా అన్నాడు మళ్ళీ. ఆరవ క్వశ్చన్కి ఇద్దరు బెదిరిపోయి చూస్తుంటే మీరు విన్నది నిజమేరా బేవాస్. మీరు ఇలాగే రోడ్ల మీద నడుస్తూ వెళ్ళి మేడం ఎక్కడుంటారో తెలుసుకొని క్షమాపణ చెప్పాలి అన్నాడు ఆరవ్. ఆరవ్ చెప్పింది వినగానే ఇద్దరికి గుండెల్లో పిడుగుపడినట్టు అయ్యింది. సార్ ఇలానా? ప్లీజ్ సార్ మీకు దండం పెడతాం. ఇలా మేం వెళ్ళలేము అన్నారు. ఓకేరా మరి మీరు వెళ్ళకండి. ఈ ఫొటోస్ వెళ్తాయి అన్నాడు సోఫాలోంచి లేచి ఒళ్ళు విరుస్తూ ఆరవ్. సార్ అంత మాట అనకండి సార్. కావాలంటే షర్ట్లెస్ గా వెళ్తాం. కానీ ప్యాంట్ మాత్రం వేసుకుంటాం అన్నారు ఏడుస్తూ ఇద్దరు. ఆరవ్ కాసేపు ఆలోచించి ఓకేరా ప్యాంట్ వేసుకొని వెళ్ళండి. బట్ ఒక కండిషన్. మీరు సాయంత్రం 6 లోపల మేడంకి క్షమాపణ చెప్పి తీరాలి. 6కి 6 సెకండ్స్కి లేట్ అయినా కానీ మీ ఫొటోస్ అందరి ఫోన్స్కి షేర్ అవుతాయి. మిమ్మల్ని క్షమించేశానని మీ మేడం ఫోన్ చేసి చెప్పాకే ఇక్కడ మీ ఫొటోస్ డిలీట్ అయ్యేది. అర్థమైందా? అన్నాడు గట్టిగా. హా అర్థమైంది సార్. ఇప్పుడే మేడం కాళ్ళు పట్టుకుంటాం వెళ్తాం అని ప్యాంట్ వేసుకొని పరిగెత్తినట్టే వెళ్ళిపోయారు ఇద్దరు ఆ కార్వాన్ నుండి. లోపలికి వెళ్ళేప్పుడు నిండుగా ఉన్న బట్టలతో ఉన్న ఇద్దరు దిగేటప్పుడు మాత్రం సెమీ న్యూడ్గా పైగా ఒళ్ళంతా చెమట మొహం నిండా రక్తంతో తడిచి బయటకు వచ్చిన వాళ్ళని చూసి స్నేక్ షాక్ అయ్యి షేక్ అవుతుంటే కూల్ గా గాగుల్స్ సెట్ చేసుకుంటూ క్యారవన్ నుండి కిందికి దిగాడు ఆరోగెంట్ ఆరవ్. ఎర్రటి ఎండలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా సరైన అడ్రస్ లేకుండా నడకలో గంటలో చేరాల్సిన దూరాన్ని తిరిగి తిరిగి 2 గంటల్లో ఆరవ్ అడ్రస్ పట్టుకున్నారు ఇద్దరు. తీరా అక్కడికి చేరేసరికి ఆరవ్ అంతకు ముందే వాచ్మెన్ కి కాల్ చేసి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అసలు లోపలికే వెళ్ళనివ్వడు ఆ సెక్యూరిటీ. గంటసేపు బతిమాలి అతని కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ఆరవ్ చెప్పిన డెడ్ లైన్ కూడా పూర్తవుతుంటే భయంతో అక్కడే కూలబడిపోయారు ఆరవ్ రాక కోసం. షూటింగ్ లో బ్రేక్ టైంలో ఇంటి ముందు జరుగుతుంది అంతా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఆరవ్ వాళ్ళ భయానికి నవ్వుకుని 6కి అరగంట ముందే ఇంట్లోని ల్యాండ్ లైన్ కి కాల్ చేశాడు. కిచెన్ లో ఉన్న మైరా ల్యాండ్ లైన్ ఫోన్ మోగుతున్న శబ్దానికి హాల్లోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏ డస్కీ అన్నాడు ఆరవ్. కనీసం హలో కూడా అనకముందే డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసిన ఆరవ్ గొంతు విని జడుసుకొని సార్ అంది మైరా కంగారుగా. ఓసారి గేట్ దగ్గరికి వెళ్ళవే అన్నాడు ఆరవ్. నేనా సార్ ఎందుకు అంది అయోమయంగా మైరా. చెప్తే గాని వెళ్ళవా అన్నాడు ఆరవ్ బేస్ వాయిస్ లో. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి అరవింద్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచం. స్టోరీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి నన్ను సబ్స్క్రైబ్